మేనేజ్మెంట్ లో బెస్ట్ కాలేజ్ కోసం సర్చ్ చేస్తున్నారా? వర్ణి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. అడ్మిషన్స్ ఓపెన్. ఫోన్ 8500007233. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. అయితే ఈ మధ్య కాలంలో కొంతమంది సెలబ్రిటీస్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. కరాటే కళ్యాణి, యాంకర్ అనసూయ, పవిత్ర లోకేష్, హీరోయిన్ హెబ్బా పటేల్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే వీరికంటే ముందుగా సమంత, రకుళ్ళకి సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు అనేక వార్తలు వస్తున్నాయి. అంతేకాదు సమంత ఫోన్ ట్యాపింగ్ చేయడం వల్ల ఆ సీక్రెట్ ఫోన్ కాల్స్ బయటపెట్టి సమంత, నాగచైతన్య మధ్య విభేదాలు సృష్టించి ఇద్దరి మధ్య విడాకులకు బీఆర్ఎస్ ప్రభుత్వం కారణమైంది అంటూ కేటీఆర్ కూడా రకుల్ ప్రీత్ సింగ్ ట్యాపింగ్ చేయించి ఆమెతో సన్నిహితంగా మెదిలారంటూ కేటీఆర్ తన ఫోన్ డేటాని ఎక్కడ బయట పెడతారోననే భయపడి రకుల్ ప్రీత్ సింగ్ కేటీఆర్ తో క్లోజ్ గా మెదులుతోంది అంటూ రేవంత్ రెడ్డి, కొండా సురేఖ, గజ్జల కాంతం లాంటి ఎంతో మంది కాంగ్రెస్ నాయకులు బహిరంగంగానే కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో చాలా మందిని సిట్ విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సిట్ విచారణలో సమంత, రకుల్ ప్రీత్ సింగ్లను కూడా ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి ఏమైనా ప్రశ్నలు అడుగుతారా, వారిని కూడా విచారణ చేస్తారా అంటూ రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది ప్రజలు మాట్లాడుకుంటున్నారు. మరి ఈ హీరోయిన్స్ విచారణకు హాజరవుతారా? వీరిని విచారణకు పిలుస్తారా? గత ప్రభుత్వం చేసిన అన్యాయాలను బయట పెడతారా వీరిద్దరూ అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం సమంత, రకుల్ ప్రీత్ సింగ్లకు సంబంధించిన విషయం మీడియాలో చర్చనీయాంశంగా మారింది.